భూటాన్‌లో గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వానల కారణంగా నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు ఆ వరదలు ఎక్కువైపోతున్నాయి. నదులన్నీ కూడా పొంగి పొర్లడం వల్ల పక్కనే ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో అన్నీ కూడా ముంపుకు గురయ్యాయి. వెంటనే అక్కడ ఉన్నటువంటి బాధిత ప్రజలందరినీ సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోకి తరలించే క్రమంలో భూటాన్ హెలికాప్టర్లు పనిచేయడం లేదు. వెంటనే భారత్ సహాయం కోరడంతో భారత్ అప్పటికే అన్నిటినీ సిద్ధం చేసుకొని ఉంది. ఎందుకంటే భూటాన్‌కి ఎప్పుడు కూడా మనం సహాయం చేస్తాం. భూటాన్‌కి కావచ్చు, నేపాల్‌కి కావచ్చు. ఈ రెండు దేశాలకి మనం ఎటువంటి లాభాపేక్ష లేకుండానే కాపాడే ప్రయత్నం చేస్తుంటాం అనమాట. అందులో భాగంగానే భూటాన్ సహాయం కోరిన వెంటనే మన సైన్యం 2 హెలికాప్టర్లు తీసుకుని వెళ్ళింది. అలాగే మరికొంతమంది దళాధిపతి కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. సురక్షితంగా అక్కడ భూటాన్ అధికారులు, మన అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి వాళ్ళందరినీ అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. ఇప్పుడు భూటాన్ మీద ఏ విధంగా కూడా భారత్ కలుగు చేసుకోకూడదు, భారత్ జోక్యం చేసుకోకూడదు అని చైనా గత కొద్ది రోజులుగా చెబుతూ ఉంది. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం చైనా ముందుకు రాదు. అదే టిబెట్లో మాత్రం ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ టిబెట్ని ఆక్రమించేసింది. టిబెట్ ప్రజలు కూడా ఇప్పుడు చైనా సహాయాన్ని కోరుకోవడం లేదు. వాళ్ళు దాన్ని కూడా విమర్శిస్తున్నారు. అయినా సరే టిబెట్ని తన ఆధీనంలోకి తీసుకుంది. కాకపోతే భూటాన్ రాజు ఒప్పుకోవడం లేదు. భారత సహాయాన్ని కోరుతున్నారు. కానీ చైనా కనుక సహాయం పేరుతో వచ్చిందంటే ఆ దేశం పూర్తిగా చైనా అధీనంలోకి వెళ్ళిపోతుంది. అందుకే శ్రీలంక కావచ్చు, అలాగే పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఇంకా చాలా దేశాలు ఇప్పుడు దాని అధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి తైవాన్ను కూడా లాగేసుకుంటుంది. ఫిలిప్పీన్స్ను కూడా లాగేసుకునే ప్రయత్నాలు చేస్తుంది చైనా. కాబట్టి భూటాన్ అయితే చైనా సహాయాన్ని ఎప్పుడూ కోరుకోదు.